కృషికి పట్టుదల తోడైతే ఏ రంగంలోనైనా రాణించవచ్చు. ఈ తరం అమ్మాయిల సక్సెస్ మంత్ర కూడా అదే. అలానే చదువుతో పాటు రెండు భిన్నమైన రంగాల్లో రాణిస్తున్న ఆ విజయవాడ అమ్మాయి స్టోరీ కూడా అలాంటిదే. ఇటు శాస్త్రీయ నృత్యం, అటు కరాటేలో జాతీయ స్థాయిలో రాణించి ప్రశంసలు అందుకుంటోంది. ఎక్కడ పోటీలకు వెళ్లినా పతకంతో తిరిగి రావాల్సిందే అన్నట్లుగా రాటుతేలింది. మార్షల్ ఆర్ట్స్ కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించింది. ఆ మల్టీ టాలెంటెడ్ గర్ల్ స్టోరీ మీకోసం. భరతనాట్యం, కూచిపూడిలో అక్కను ప్రేరణగా తీసుకుని అనతి కాలంలోనే వందల నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. 4 ఏళ్ల వయసులోనే శాస్త్రీయ నృత్యంలో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ చదువు, నృత్యం, కరాటేలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది ఈ బెజవాడ అమ్మాయి. విజయవాడ దర్శిపేటకు చెందిన తోట వెంకట సుబ్బయ్య, వసంతల దంపతుల కుమార్తె రేణుశ్రీ. స్వర్ణభారతి హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న రేణుశ్రీ విద్యతో పాటు నృత్యం, కరాటేలో రాటుతేలింది. ఎక్కడ పోటీలు జరిగినా అవార్డులతో తిరిగి రావాల్సిందే అన్నట్లుగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రదర్శనలతో అబ్బురపరుస్తోంది రేణుశ్రీ. కూచిపూడి కళా వైభవం ప్రదర్శించి కళాకార్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది. 2021-22లో జరిగిన నృత్యోత్సవంలో నర్తన మయూరి, శ్రీ నటరాజ అవార్డులు కైవసం చేసుకుంది. శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల్లో రేణుశ్రీ నృత్య ప్రదర్శనకు ప్రముఖుల నుంచి ప్రశంసలు పొందింది. ఫస్ట్లో నేను వెస్టర్న్ డాన్స్ నేర్చుకునేదాన్ని. తర్వాత క్లాసికల్కి నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ వచ్చింది. ఫస్ట్ నేను డాన్స్ చేసింది ఎక్కడంటే శ్రీకాళహస్తిలో. అక్కడ ఉత్సవాలు జరిగేటప్పుడు వెళ్ళాము మేము. తర్వాత చాలా చోట్ల చేసాము. చిదంబరం, చెన్నై, బాసరా, అరుణాచలం ఇలా చాలా చేసాము. వారణాసిలో రాహి అమ్మవారికి ఏదో అలంకరణప్పుడు వెళ్ళాము. అప్పుడు మా డాన్స్ టీచర్ హవిషా చౌదరి గారే మమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్లారు. ఘంటసాల పవన్ కుమార్ గారు కూడా మమ్మల్ని చాలా జాగ్రత్తగా తీసుకెళ్లేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మాతోనే ఉండేవాళ్ళు. డాన్స్ కూడా బాగా నేర్పిస్తారు. ఒడిశాలో కథక్ చేస్తారు. 18-20 ఎన్నో ఉంటాయి. అన్నిట్లో నాకు కూచిపూడి, భరతనాట్యం అంటే చాలా ఇష్టం. సాఫ్ట్వేర్ చేస్తూ ఇట్ సైడ్ కరాటీ ఇంకా డాన్స్లో రెండిట్లో ఉండాలని నా కోరిక. ఫస్ట్ మేము రాష్ట్ర స్థాయికి వెళ్ళినప్పుడు అక్కడ గ్రూప్ డాన్స్ చేసాము. మ్యాక్సిమం అందరికీ ఫస్టే వచ్చేది. ఎప్పుడు జాతీయ స్థాయిలో కూడా మాకు ఫస్టే వచ్చేది. మాకు ఈ ప్రోత్సాహానికి కారణం మా గురువు గారు హవిషా చౌదరి గారు, ఇంకా మా అమ్మగారు, మా నాన్నగారు. హైదరాబాద్లో మేము అక్కడ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్స్కి వెళ్ళినప్పుడు భారత్ ఆర్ట్స్ అకాడమీ నుంచి మాకు వచ్చింది వరల్డ్ రికార్డ్. రేణుశ్రీ నృత్యంలోనే ప్రావీణ్యం కాదు, యుద్ధ విద్యలో కూడా ఆరితేరింది. కరాటేలో వైట్, ఆరెంజ్, గ్రీన్, వైట్ బెల్టులు దాటేసి బ్లాక్ బెల్ట్ కూడా సాధించింది. నాన్ చాక్తో పాటు కత్తితోనూ యుద్ధ విద్యలు నేర్చుకుంది. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో అనేక బహుమతులు అందుకుంది. కరాటీ నేను 3rd క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాను. నాకు కరాటీ మీద చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. కరాటీలో 3 స్టేజెస్ ఉంటాయి: సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్. ఇప్పుడు నేను సీనియర్ని. నాకన్నా సీనియర్స్ ఇంకా చాలామంది ఉంటారు. నాకు ఇంతకుముందు అన్నీ వచ్చాయి: వైట్, ఎల్లో, ఆరెంజ్, బ్లూ, గ్రీన్, బ్రౌన్, ఇప్పుడు బ్లాక్. సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఎవరైనా ఇప్పుడు రేపు కాలేజ్లో ఎవరైనా నన్ను ఏమన్నా అంటే ఎవరికి చెప్పకుండా నేను వాళ్ళని కొట్టడానికి అలాగా. ఎన్సీసీలో కరాటీ సర్టిఫికేట్ యూజ్ అయ్యిద్ది. ఎన్సీసీ తీసుకోవాలనేది నాకు ఎయిమ్గా ఉండిద్ది. కరాటీ నేర్చుకోవడం వల్ల నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది, ఆత్మధైర్యం కూడా. దీనివల్ల ఎవరు మన దగ్గరికి అంత త్వరగా మాట జారకుండా మన మీద చేయరు. పిల్లల ఇష్టమే తమ ఇష్టంగా వారికి నచ్చిన రంగంలో ప్రోత్సహిస్తున్నామని చెబుతున్నారు రేణుశ్రీ తల్లి వసంత. రేణుశ్రీ చిన్నప్పట్నుంచి ఆటపాటల్లో ఉత్సాహంగా ఉండేదని, అందుకే నృత్యం, కరాటేలలో చేర్పించామన్నారు. 2 రంగాల్లోనూ రాణిస్తూ చదువులో సైతం ప్రతిభ చూపుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తను చిన్నప్పటి నుంచి బాగా ఆసక్తిగా ఆటల్లోనూ దేంట్లో చదువులోనూ అన్నిట్లోనూ ఫస్ట్గా ఉండేది. తన ఇంట్రెస్ట్ని చూసి మేము కూడా అన్నీ నేర్పించాలని ఇంట్రెస్ట్ వచ్చింది మాకు కూడా. తనకు ఫస్ట్ కరాటీ జాయిన్ చేశాము. బాగా చేస్తూ అన్ని అవార్డులు గెలుచుకుంటూ వచ్చేది. తర్వాత డ్యాన్స్లో జాయిన్ చేసాం. దాని తర్వాత డ్యాన్స్ కూడా సేమ్ తన సిస్టర్ని చూసి తను కూడా ఫాలో అయ్యి బాగానే చేస్తూ ఉండేది. ఇంటర్నేషనల్ అలా వరల్డ్ రికార్డులో సంపాదించుకోవడం బాగా చేసేది. ఇట్లాంటి అవార్డులన్నీ చాలా గెలుచుకోవాలి, ఇంకా హై లెవెల్లో వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మార్నింగ్ 5 to 7 వరకు కరాటీలకు వెళ్తుంది. ఈవినింగ్ మళ్ళీ 5 నుంచి వచ్చి డ్యాన్స్ క్లాస్కి 8 దాకా వెళ్ళేసి వస్తుంది. తర్వాత వచ్చి స్టడీస్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడూ చదువంటూ పిల్లలను విసిగించకుండా ఆటపాటల వైపు ప్రోత్సహించడం ఎంతో అవసరం. లేకుంటే వారిలో ఉండే ప్రతిభా నైపుణ్యాలు కనుమరుగవుతాయి. తల్లిదండ్రుల చేయూతతో ఎన్నో అవార్డులు సాధిస్తున్న రేణుశ్రీ ఇందుకు నిదర్శనమంటున్నారు అధ్యాపకులు.